రిషబ్ శెట్టి ఆఫ్టర్ కాంతార మూవీ తర్వాత ఇతని పేరు తెలియని వారు ఎవరు ఉండరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. కాంతార లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టిన తర్వాత హీరో ఇప్పుడు జై హనుమాన్ మూవీతో అయితే వస్తున్నాడు. రీసెంట్ గా ఈ రిషబ్ శెట్టి గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే మనకైతే వినిపిస్తున్నాయి. రిషబ్ శెట్టి వచ్చేసి అటు అంబోల్ ఫిలిమ్స్ వాళ్ళకి సోషల్ మీడియాలో హ్యాండిల్ లో అన్ఫాలో కొట్టాడని, కాంతార 1 పార్ట్ చాప్టర్ 1 హీరోని అయిన రుక్మిణి వసంత్ గారికి కూడా అన్ఫాలో కొట్టాడని చెప్పి, అలాగే రాజ్బీ శెట్టి గారికి కూడా అన్ఫాలో కొట్టాడని చెప్పి న్యూస్ లో అయితే సోషల్ మీడియాలో గట్టిగా వస్తున్నాయి. ఎందుకు అన్ఫాలో కొట్టాడు అని చెప్పి ఎవరికి తెలియదు, అసలు రీజన్స్ ఏంటో కూడా తెలియదు. యాక్చువల్ గా వెళ్తే ఈ అంబోల్ ఫిల్మ్స్ వాళ్ళు రిషబ్ శెట్టితో కాంతారా చాప్టర్ 1 కాంతారా మూవీ అయితే తీశారు. ఈ 2 మూవీస్ బిగ్గెస్ట్ హిట్ దాదాపు 1000 కోట్ల వరకు అయితే వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా తీసుకుని వచ్చాయి. కాంతారా ఫస్ట్ పార్ట్ వచ్చి జస్ట్ 15 కోట్లతో తీశారు. ఆ మూవీ టర్న్ ఓవర్ దాదాపు 300 కోట్ల వరకు వెళ్ళింది. అలాగే సెకండ్ మూవీ కూడా 100 కోట్లతో తీసి దాదాపు 800 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే 1000 కోట్ల పైగా లాభాలు వచ్చాయి వాళ్ళకి. సో ఇప్పుడు ఈ లాభాల్లో రిషబ్ శెట్టికి తను ఇచ్చిన రెమ్యునేషన్ తో పాటు కొంత లాభాలు కూడా అడిగాడు అని అయితే తెలుస్తుంది. వాళ్ళు దానికి ఒప్పుకోకపోవడంతో ఇవ్వకపోవడంతో తనైతే అన్ఫాలో కొట్టాడని చెప్పి అయితే అంటున్నారు. రిషబ్ శెట్టికి కానీ ఎవరు ఏ షెట్ ఉన్నా కూడా కన్నడ ఇండస్ట్రీలో వాళ్ళు వచ్చేసి అయితే ఏదైనా కానీ కోపాన్ని వెంటనే తెలియబరిచేస్తారు. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది. రిషబ్ శెట్టి వచ్చేసి రుక్మిణి వసంత్ అన్ఫాలో కొట్టడానికి రీజన్స్ ఏంటి, తన ఎందుకు కొట్టాడు, తనతో ఏమి బిజినెస్ పరంగా ఏమి ఉండవు కదా అంటే, సో తన పాత్ర అనేది కాంతారా చాప్టర్ 1 వరకే ఉంటుంది కాబట్టి తన పాత్ర అయిపోయింది, తను అన్ఫాలో కొట్టాడు. దాంట్లో మనం గట్టిగా మాట్లాడుకోవాల్సింది ఏముంటది చెప్పండి. అలాగే ఆర్బీ శెట్టి గారిని ఎందుకు అన్ఫాలో కొట్టాడు అనేది క్లారిటీ అయితే లేదు. మరి వాళ్ళ మధ్య ఏదైనా గొడవలు ఉండవు, లేకుంటే ఎక్కువ మందిని ఫాలో ఎందుకని చెప్పి అన్ఫాలో కొట్టాడో తెలియదు. బట్ సోషల్ మీడియాలో జరుగుతున్నవి అయితే ఇవి. ఫస్ట్ అయితే బిజినెస్, మరి సెకండ్ 2 వాటికైతే సెకండ్ రుక్మిణి వసంత్ గారిది తన క్యారెక్టర్ అయిపోయింది కాబట్టి తనతో ఏదో పని ఏమి ఉండదని చెప్పి అన్ఫాలో కొట్టొచ్చు. బట్ ఆర్బీ శెట్టి గారిది ఒకటే డౌట్ గా అవుతుంది. మీరేమనుకుంటున్నారు తను అన్ఫాలో కొట్టడానికి గల రీజన్ కింద కామెంట్ చేయండి.